కీర్తన గ్రంథం దావీదు అంటున్నాడు 5:9 వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠం తెరిచిన సమాధి, వారు నాలుగుతో ఇచ్చకమాడుదురు, దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. అంటే దేవుని మీద వీళ్ళు తిరగబడి చేస్తున్నారంటే అర్థం ఏంటంటే, వీళ్ళు నాలుగుతో ఇచ్చకలాడుతున్నారంటే దేవుడి మీద ఎదురు తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాలుగుల కింద చెడుతాను ఉన్నదట, వాళ్ళ అంతరంగంలో యథార్థత లేదట, వాళ్ళ అంతరంగం నాశనకరమైన గుంట అంట, కంఠం నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి. తెరిచిన సమాధి అంటే సమాధి ఎప్పుడైతే తెరవబడిందో కొంపు వస్తుంది, పుళ్ళు నింపులు భయంకరమైన కార్యాలు ఉంటాయి. అందుకే చాలా మంది నోరు తెరిస్తే కొంపురోపమంటారు. ఏంటి వాళ్ళు నోరు తెరిస్తే మాట వెనకాల బూతు, మాట ముందు బూతే, అన్ని బూతులే. సిగరెట్ కొంపు, మందు కొంపు, బూతుల కొంపు, పాపం కొంపు, వ్యభిచార కొంపు, అన్ని కొంపులతో అది నోరంతా కూడా మలినమైపోయి ఉంటుంది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 10:7 అంటాడు, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతో నిండి ఉన్నది, వారి నాలుగు కింద చేటును పాపమును ఉన్నవి. కీర్తన గ్రంథం 12:3 అంటాడు, యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నిటిని బెంకములాడు నాలుగులన్నింటినీ కోసివేయును, అప్పుడు అతడు లేక ఆమె మోగవాడైపోతాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే అతను మోగవాడైపోతాడంటే ఆత్మీయమైన మాట, ఆత్మీయమైన జీవము అతనిలో నుంచి పూర్తిగా తొలగిపోతుందంటే అర్థం ఏంటంటే దేవుడు వాడు నాలుగు కోసేశాడు, ఆత్మ సంబంధమైన నాలుగు కోసేశాడు, వారి నాసికారంధ్రంలో జీవనం ఆపేశాడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పాపాన్ని ప్రేమిస్తున్నారన్నమాట. శాపంతో కపడంతో వారు నిండిపోయారట, వెంకమలాడుతూ ఉన్నారట. ఆ నాలుగులన్నీ దేవుడు కోసేస్తున్నాడు. అప్పుడు అతడు లేక ఆమె మొగడైపోతుంది. వాళ్ళు ఇలా అనుకుంటారు, నా నాలుగు చేత మేము సాధించేస్తాం, మా పెదవులు మారి మాకు ప్రభు ఎవడని వారు అనుకుంటారట. అనుకో జాగ్రత్త సుమి, నీ నాలుగు ప్రభువే కోసేస్తాడు. అమ్మా చూసుకో తల్లి. కీర్తన గ్రంథం 50:19 దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుతున్నావు, నీ నాలుక కపటం కల్పించుతున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుడి మీద కొండేలు చెప్తున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతున్నావు. కీర్తన గ్రంథం 52:2 ఇలా చెప్తున్నాడు, మోసం చేయవడా వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించుతున్నది, మేలు కంటే కీడే ఎక్కువ చేయుటకు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటకు నీకు ఇష్టము. అంటే ఈ నాలుక ఆత్మీయత పోయిందంటే దేవుడు ఆ నాలుగులో నాసికారంధ్రం కట్ చేశాడంటే వీళ్ళ నోటి నిండా శాపాలు ఉంటాయి. నేను కూతురు పెట్టా, నేను అక్కడ పెట్టా, నేను ఇక్కడ పెట్టా, ఏవో మాట్లాడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందండి? అంటే నాలుగుతో ఎదుటివారికి ఎల్లప్పుడు కూడా కీడుని కల్పిస్తారు తప్ప మేలు మాత్రం చేయడానికి